హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడు పాట్కి కలర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను వాటర్ అప్లై చేసుకుంటున్నాను. ఎందుకు అప్లై చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? కలర్ బాగా స్టిక్ అవడానికి నేను వాటర్ అప్లై చేస్తున్నాను. వాటర్ మనం అప్లై చేసుకోకపోతే కలర్ మనకి బాగా స్టిక్ అవ్వదు. మనం మట్టికి సంబంధించిన పాట్స్ కానీ డిబ్బీస్ కానీ ఏవైనా సరే ఫస్ట్ మనం వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకుంటే మనం పెయింట్ చేసేది మనకి బాగా వస్తుంది. సో అందుకే నేను వాటర్ అప్లై చేసుకుంటున్నాను. తర్వాత నేను కలర్స్ బ్లూ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్ ఈ మూడు చూస్ చేసుకున్నాను. చిన్నపిల్లలకి సింపుల్గా బాగా పెయింటింగ్ వేయడానికి నేను 3 కలర్లు తీసుకోవడం చేశాను. తర్వాత ఫస్ట్ నేను బ్లూ కలర్ మొత్తం పాట్ అంతా వేసుకుంటున్నాను. తర్వాత ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ లీవ్స్ కూడా తీసుకున్నాను చిన్న చిన్నవి. ఆ ఎల్లో కలర్లో డిప్ చేసి పాట్కి స్టిక్ చేయాలి. స్టిక్ చేస్తే లీవ్స్కి డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ కూడా బాగా వచ్చేటట్టు చేసుకోవాలి. మనం బాగా స్టిక్ చేయాలి డిప్ చేసి. తర్వాత నేను వైట్ కలర్ డాట్స్ పెట్టుకున్నాను. ఆ డాట్స్ కూడా పైన డాట్స్ పెట్టుకున్నాను, తర్వాత మిడిల్లో డాట్స్ పెట్టుకున్నాను, కింద కూడా డాట్స్ పెట్టుకున్నాను. సో సింపుల్గా పెయింటింగ్ అనేది అయిపోతుంది. చిన్నపిల్లలతో చేయించినా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. నేను కూడా ఇప్పుడు పెయింటింగ్ చేస్తుంటే చాలా రోజుల తర్వాత అసలు నేను పెయింటింగ్ చేశాను. ఎప్పుడో చిన్నప్పుడు పెయింటింగ్ చేసేదాన్ని. నా 6th 7th స్టాండర్డ్లో చేసేదాన్ని. నా 6th 7th స్టాండర్డ్లో కూడా చిన్న చిన్న ఆర్ట్ క్రాఫ్ట్ చేసేదాన్ని. ఫ్లవర్ బొకేలు చేసేదాన్ని. అవి ఊల్ తెచ్చుకుని వైట్ కలర్ నెట్ తెచ్చుకుని దాంతో తయారు చేసేదాన్ని. స్టిల్ ఇప్పుడు కూడా అవి అట్లానే ఉంటాయి. చిన్నపిల్లలతో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. నేను నా చిన్నప్పుడు కొన్ని మెమోరీస్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏం చేసేదాన్ని అంటే డిబ్బీలు ఉంటాయి కదా, మనం డబ్బులు దాచుకునేటోళ్ళం చిన్నప్పుడు. అవి డిబ్బీకి నేను కలర్ వేసుకుని చిన్న ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో చిన్నగా గొయ్యి తీసి ఆ గొయ్యిలో కప్పెట్టేదాన్ని. ఆ డిబ్బీ ఎవరికి కనిపించొద్దు, నా డబ్బులు ఎవరు తీయొద్దు అని చెప్పి దాంట్లో పెట్టుకునేదాన్ని. ఒక 5 డేస్కి లేదంటే ఒక 4 డేస్కి డబ్బులు తీసుకుని మళ్ళీ ఎవరైనా ఐస్ క్రీమ్ వాళ్ళు వస్తే ఐస్ క్రీమ్ వాళ్ళు మళ్ళీ కొనుక్కొని మళ్ళీ దాంట్లో పెట్టేసుకునేదాన్ని. సో ఇలా జరిగేది. ఎప్పుడు 4 డేస్కి 5 డేస్కి తీసేదాన్ని. కంటిన్యూస్గా తీయొద్దు అలాగే ఉంచుకుందాం అని డిబ్బీ దాంట్లోనే పెట్టేదాన్ని. కానీ వాళ్ళందరూ నాతో పాటు పెరిగిన వాళ్ళందరూ తింటూ ఉంటుంటే నేను కూడా చూస్తూ అలా ఉండలేకపోయేదాన్ని. సో అందుకే మళ్ళీ దాంట్లోంచి తీసి ఎక్కడైతే కప్పెట్టానో నేను దాంట్లోంచి తీసి మళ్ళీ డబ్బులు తీసుకుని మళ్ళీ దాంట్లోనే పెట్టేసేదాన్ని. సో చిన్నగా ఉన్నప్పుడే మనకి చాలా మనం ఏం చేసినా సరే ఏం వద్దని చెప్పరు. మనం చిన్నగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది. నేను కూడా చిన్నగా ఉండే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడైతే జాబ్స్కి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, మనకంటే ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇంట్లో రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుంటాము. సో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం చాలా హ్యాపీగా ఉంటాము. పెద్ద అయిన తర్వాత కష్టాలు ఉంటాయి. అదే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకి అంత కష్టం అంటే ఏంటో తెలీదు, జాబ్ అంటే ఏంటో తెలీదు. తిన్నామా పడుకున్నామా, తర్వాత అమ్మ వాళ్ళు ఏం చేస్తే అది పెట్టేది తినడం, వాళ్ళు చెప్పేది చేయడం. సో అలా అయిపోయేది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.